విభూతిభూషణ్ బందోపాధ్యాయ రాసిన వనవాసి నవలను శబ్దరూపకంగా పాడ్కాస్ట్ ద్వారా అందివ్వబోతున్నట్టు గత ఆగస్టు నెలలో నాతో చెప్పినప్పుడు నాకు సంతోషంతో పాటు కొద్దిగా ఆశ్చర్యం కూడా కలిగింది. వనవాసి నవలని మనం పాఠకుడిగా చదువుతూ పోతుంటే ఆ నవల పరిసరాల్లో కలిసిపోతాం, మనం మిగలం. పాఠకుడిగా ఈ ఫీల్ పొందిన మనం ఇక్కడ శబ్దరూపకాన్ని వింటున్న శ్రోతగా అదే అనుభూతిని పొందగలమా అని చిన్న శంక కూడా నాకు ఉండింది. కానీ హర్షిణీయం ఈ నవల పాడ్కాస్ట్ పోస్ట్ చేస్తుండగా వింటూ నేను గుర్తు చేసుకున్నది ఏమిటంటే, మనం పాఠకుడి స్థాయికి ఎదగక ముందు శ్రోత స్థాయిలో ఉండిన వాళ్ళం అని. అంటే బాల్యంలో మనకు చదువు కంటే ముందుగా వినడం అనేది మొదలవుతుంది కదా. ఎన్నో కథల్ని పెద్దల ద్వారా విని ఆ కథల్లో మమేకమై కేరింతలు కొట్టిన వాళ్ళమే కదా. ఆ దృష్టికోణంతో ఎప్పుడైతే నేను ఈ నవలని హర్షిణీయం ద్వారా వినసాగానో పాఠకుడి స్థాయి అనుభూతికి ఏమాత్రం తక్కువ కాలేదు నా శ్రోత స్థాయి అనుభూతి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకొని పాడ్కాస్ట్ ద్వారా వనవాసి నవలంతా విన్నప్పుడు బాల్యంలో అమ్మమ్మ ఒడిలో పడుకుని కొడుతూ విన్న కథల రోజుల్లో తేలాడినట్టే ఉండింది నాకు. అయితే కేవలం నవల మాత్రమే చేయటం కాకుండా దానికి సమాంతరంగా మన దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకి పాటుపడుతున్న ప్రముఖులను, వారి అభిప్రాయాలను, కృషిని, పోరాటాన్ని కూడా పరిచయం చేస్తూ వచ్చారు. దేశం నలుమూల నుంచి పర్యావరణ ప్రేమికులు, కార్యకర్తలు తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడారు. ఛిద్రమవుతున్న గిరిజనుల జీవితాల గురించి శక్తి ఫౌండేషన్ శివరామకృష్ణ గారు మాట్లాడితే, కొల్లేరు విధ్వంసం పైన పతంజలి శాస్త్రి గారు మాట్లాడారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు వలన జరిగే పర్యావరణ విధ్వంసం పైన హిమాంశు దక్కర్ గారు, ఆదివాసీ హక్కుల గురించి సమతా ఫౌండేషన్ రవి రెబ్బా ప్రగడ గారు, తీస్తా డ్యాం నిర్మాణం వలన ఇబ్బందులు పడుతున్న ఆదివాసీల గురించి సిక్కిం ఆదివాసీ అయిన మయాల్మిత్ లేప్చా గారు, హిమాలయ ప్రాంత పర్యావరణ విధ్వంసం గురించి మనిషి అషేర్ గారు, పడమటి కనుమల పర్యావరణ విధ్వంసం గురించి పాండురంగ హెగ్డే గారు, జార్ఖండ్ ఆదివాసుల ఇబ్బందులపైన మున్ని హన్సడా గారు, ఇలా ఇంకా అనేకులు ఇదే వనవాసి పాడ్కాస్ట్లో మాట్లాడారు. దీని ద్వారా కేవలం ఒకప్పటి వనవాసిని రచనలోని అరణ్య విధ్వంసం గురించే కాకుండా ఇప్పటి దేశవ్యాప్త పర్యావరణ విధ్వంసం గురించి కూడా కళ్ళు చెమర్చే నిజాల్ని రికార్డు చేసి విలువైన సమాచారాన్నంతా ఒకచోట పొందుపరిచి అందించినట్లయింది హర్షిణీయం వారు. అంటే విభూతిభూషణ్ బందోపాధ్యాయ కేవలం ఒక ప్రాంతంలోని అరణ్య విధ్వంసం మాత్రమే చూపిస్తే, ఈ హర్షిణీయం పాడ్కాస్ట్ ద్వారా ఇప్పటి దేశవ్యాప్తపు పర్యావరణ విధ్వంసాన్ని దాని దగ్గరగా చూసిన వాళ్ళు, పోరాడుతున్న వాళ్ళు, వాళ్ళ ఉపన్యాసాల ద్వారా ఈ పాడ్కాస్ట్లో పొందుపరిచి మనకు మరింత ఎక్కువ సమాచారాన్ని తెలియజేశారు. ఇది నిజంగా గొప్ప కృషి ఇలా రికార్డు చేయడం. ఇక గత ఆగస్టులో ఈ పాడ్కాస్ట్ ప్రారంభిస్తూ నాతో కొన్ని మాటలు మాట్లాడించారు. నేను ముందే చెప్పినట్టు ఇది ఎలా ఉండబోతోందో అని కాసింత ఆశ్చర్యాన్ని, మరి కాసింత అనుమానాన్ని నాలోనే దాచుకుని అప్పుడు మాట్లాడాను. ఇప్పుడు కూడా ముగింపు సందర్భంగా మాట్లాడమన్నారు. ఇప్పుడు ఇక నాకు ఏ ఆశ్చర్యాలు, శంకలు లేవు. కానీ ఈ గొప్ప పని మొదట చివర కొద్దిపాటి గొంతిచ్చే అవకాశం కల్పించినందుకు హర్షిణీయం బృందం అంతటికీ మప్పిదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరిన్ని మంచి ఆలోచనలతో, ఆచరణలతో ముందుకు కొనసాగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తరువాత ఆ అడవి మార్గంలో
చీకట్లో కొండ దిగుతూ ఉంటే మనసులో తోచింది. రాత్రి కూర్చుని జగరూపన్న అతని అన్న చెప్పగా వాళ్ళ సంగతులు విన్నాను. షావుకారు రుణం ఇంకా తీరలేదు. 2 గేదెలను రుణం తీసుకుని కొనవలసి వచ్చింది. కొనకపోతే గడవదు. గయ నుంచి ఒక మార్వాడి వచ్చి నెయ్యి కొని తీసుకుపోయేవాడు. 3-4 మాసాల నుంచి అతడు రావడం లేదు. దాదాపు అర్ధమడుగు నెయ్యి ఇంట్లో నిలవ ఉంది. కొనేవాళ్ళు లేరు. భానుమతి వచ్చి గుమ్మానికి ఒక పక్క కూర్చుంది. యుగళప్రసాద్కు టీ అంటే పరమిష్టం. వెంట టీ, పంచదార తెచ్చుకున్నాడు. కానీ సిగ్గు వల్ల వేడి నీళ్లు కావాలని అడగలేడు. నేనే చెప్పాను, టీకి కొద్దిగా నీళ్లు వెచ్చబెట్టించడానికి వీలుంటుందా భానుమతి అని. రాజకుమారి భానుమతి ఎన్నడూ టీ చేసేరగదు. టీ త్రాగే అలవాటే లేదు ఇక్కడ. ఆమెకు నీళ్లు ఎన్ని కావాలో తెలియజెప్పితే ఒక కుండలో నీళ్లు గాచి తీసుకొచ్చింది. ఆమె చెల్లెలు కొన్ని చిన్న రాచిప్పలు తెచ్చింది. భానుమతిని టీ తీసుకోమని చెప్పాను. ఆమె ఇష్టపడలేదు. జగరూపన్న ఒక రాచిప్ప నిండా టీ ఆఖరి చేసి మరి కొంచెం అడిగాడు. టీ అయిన తర్వాత అందరూ లేచిపోయారు. భానుమతి మాత్రం వెళ్ళలేదు. ఎన్నాళ్ళుంటారు బాబు ఇక్కడ? ఈ మాటు చాలా రోజులైందండి వచ్చి. రేపు ఏమైనా సరే వెళ్ళనివ్వను. పదండి, రేపు మీకు వాగులు, పువ్వుల తోటలు, పొదలు తిప్పి చూపిస్తాను. ఇవే కాదు, ఇంకా ఘోరమైన అడవులున్నాయి. ప్రపంచంలో మరెక్కడా అలాంటివి ఉండవు అంది. భానుమతికి ప్రపంచం ఎంతవరకు తెలుసునో తెలుసుకోవాలనిపించింది. భానుమతి, ఎప్పుడైనా ఏదైనా పట్టణం చూసావా అని అడిగాను. లేదు బాబు. 1-2 పట్టణాల పేర్లు చెప్పు. గయా, ముంగేరి, పాట్నా, కలకత్తా పేరు వినలేదా? విన్నాను బాబు. ఎటువైపునుంది? ఏం తెలుసు బాబు. మనం ఉండే దేశం పేరేమిటో తెలుసా? మనం ఉండేది గయా జిల్లా. భారతదేశం పేరు విన్నావా? వినలేదన్నట్లు భానుమతి తల అడ్డంగా తిప్పింది. చెకుముకిటోలా విడిచిపెట్టి ఎన్నడూ ఎక్కడికో వెళ్ళలేదు. భారతదేశం ఎటుందో. కొంతసేపు ఉండి ఇలా అంది. మా పెద్ద బాబయ్య ఒక గేదెని తీసుకొచ్చాడండి. పూటకి 3 సేర్లు పాలిచ్చేది. అప్పుడు మా స్థితి ఇంకా బాగుండేదండి. అప్పుడు మీరు వచ్చుంటే రోజు జున్ను పెట్టేదాన్ని. పెద్ద బాబయ్య తన చేతులతో జున్ను చేసేవాడు. ఎంత తీయగా ఉండేదని. ఇప్పుడన్ని పాలే రావు, ఆ జున్ను అవ్వదు. అప్పుడు మేమంటే ఎంతో గౌరవం, మర్యాద ఉండేవి. చేత్తో నలుపక్కల ఒకసారి చూపి సగర్వంగా చెప్పింది. మీకు తెలుసా బాబు, ఈ సమస్త దేశం మా రాజ్యంగా ఉండేది. లోకం అంతా. అడవిలో గోండ్లు ఉన్నారు చూశారు, సంతాల్ వాళ్ళు కూడా. వాళ్ళు మా జాతి వాళ్ళు గారు. మాది రాజగోండ్ జాతి. మా రాజ్యంలో ప్రజలు వాళ్ళు. మమ్మల్ని రాజులుగా చూస్తారు. ఆమె మాటలకు బాధ కలిగింది, నవ్వు వచ్చింది. షావుకారు దయదలిస్తే గేదెల పాలు పితుకు తెచ్చుకుని గడిపే స్థితిలో కూడా రాజవంశం అనే గర్వం విడిచిపెట్టనే లేదు. నాకు తెలుసు భానుమతి, మీది ఎంత గొప్ప వంశమో. ఆ తర్వాత వినండి, ఆ గేదెని పెద్ద పులి ఎత్తుకుపోయింది. పెద్ద బాబాయ్ తీసుకొచ్చిన ఆ గేదెని. అదెలా? పెద్ద బాబయ్య కూర్చునేవాడు పర్వతం కింద ఆ చెట్టు మొదట్లో. అక్కడే పెద్ద పులి గేదెను పట్టుకుపోయింది. నువ్వు పెద్ద పులిని ఎప్పుడైనా చూసావా? భానుమతి నల్లని పెద్ద కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి ముడుచుకున్నాయి. పెద్ద పులినే చూడలేదా బాబుగారు? చలికాలంలో రండి. చెకుముకిటోలా ఇళ్ల ముందు నుంచే ఆవులు దూడల్ని పట్టుకుపోతుంటాయి. ఇలా చెబుతూనే పిలిచింది. నిచిని, ఓ నిచిని, చూడు అంటూ. చిన్న చెల్లెలు వచ్చింది. నిచిని, బాబుగారికి చెప్పు, ఆ ఏడు చలికాలంలో పెద్ద పులి రోజు రాత్రి మన ఇంటి ముందుకొచ్చి ఎలా తిరిగేదో. జగరు ఒకసారి మాటు వేశాడు కూడా, చిక్కలేదు. తరువాత హఠాత్తుగా ఆమె ఇలా అంది. మంచి మాట బాబుగారు, ఒక్క ఉత్తరం చదివి పెడతారు. ఎక్కడి నుంచో ఒక ఉత్తరం వచ్చింది. ఎవరు చదువుతారు? అలాగే అట్టే పెట్టి ఉంచాం. వెళ్ళు నిచిని, ఉత్తరం పట్టరా. జగరు బాబాయిని కూడా పిలుచుకురా.
నిచనికి ఉత్తరం కనబడలేదు. అప్పుడు భానుమతి స్వయంగా వెళ్ళి వెతికి వెతికి ఉత్తరం తెచ్చి నా చేతికిచ్చింది. ఇదెప్పుడొచ్చింది అని అడిగాను. 6-7 మాసాలు అవుతోంది బాబు, అట్టే పెట్టాం, మీరొచ్చి చదువుతారు కదా అని. మాలో ఎవరు చదవలేకపోయారు. నిచని, జగరు బాబాయ్ని పిలుచుకురా, ఉత్తరం చదువుతారు, అందరినీ పిలు. 6-7 మాసాల కింద వచ్చి చదవకుండా ఉండిపోయిన ఉత్తరాన్ని యుగళప్రసాద్ పొయ్యి వెలుగులో చదవడానికి కూర్చున్నాను. నా చుట్టూ ఇంటి వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఉత్తరం కాయస్థుల హిందీ భాషలో ఉంది. దోబరూపన్న పేరులో వచ్చింది. పాట్నాలో ఒక షాహుకారు ఇక్కడ ఈ అడవిలో బీడీ ఆకు దొరుకుతుందా లేదా అని, ఉంటే ఏ ధరకి ఇజారాకి అమర్చుతారు అని అడుగుతూ రాసిన ఉత్తరం అది. ఈ ఉత్తరంతో వీళ్ళకి ఎలాంటి సంబంధమూ లేదు. వీళ్ళ అధీనంలో బీడీ ఆకుల చెట్ల అడవి ఏదీ లేదు. రాజా దోబరూపన్న పేరుకు మాత్రమే రాజు. చెకుముకుటోలాలో సొంత ఇల్లు వసతి మినహా ఆ పైన అతడికి వీసా నేలైనా లేదు. ఈ సంగతి పాట్నాలో షాహుకారికి తెలిస్తే తపాలా స్టాంప్ ఖర్చు పెట్టి ఈ ఉత్తరం రాసేవాడే కాదు. కొద్ది దూరంలో అటుపక్క యుగళప్రసాద్ వంట చేస్తున్నాడు. పొయ్యి వెలుగు వరండాలో కొంత పడుతోంది. అటు వరండాలో సగం మేర వెన్నెల పడుతోంది. కృష్ణపక్షపు తదీయచంద్రుని వెన్నెల. దంచేరి పర్వతం చాటు నుంచి వచ్చి కొద్దిసేపు మాత్రం చంద్రుడు ఆకాశంలో వెలుగు వ్యాపింపచేశాడు. ఎదుట కొద్ది దూరంలో అర్ధచంద్రాకృతిలో పర్వత శ్రేణి, చెకుముకిటోల పిల్లల మాటలు, ఇంకా కలధ్వనులు వినవస్తున్నాయి. ఈ అడవి పల్లెలో గడిపిన ఈ రాత్రి అతి సుందరమైందిగా, అపూర్వమైందిగా మనసుకు దోచింది. భానుమతి చెప్పే అతి అల్పమైన సామాన్యమైన మాటలు కూడా ఉల్లాసం కలిగిస్తున్నాయి. ఆ రోజున బలభద్రుడు చెప్పిన ఉన్నతి సంగతి జ్ఞప్తికొచ్చింది. మనిషికి కావలసిందేమిటి? ఉన్నత లేక ఆనందమా? ఉన్నతి సాధించినా దానివల్ల ఆనందం కలగకపోతే ప్రయోజనం ఏమిటి? నాకు ఇటువంటి మనుషుల సంగతి బాగా తెలుసును. వారు ఉన్నతి సాధించిన మాట నిజమే, కానీ ఆనందం పోగొట్టుకున్నారు. అన్యభోగాల వల్ల మనఃప్రవృత్తికి నైశిత్యం నశిస్తుంది. అప్పుడు ఇంకా ఏమి చేసినా ఆనందం లభించదు. అటువంటి వారి జీవితం ఒకే తీరులో సాగిపోతూ సారహీనమైపోతుంది. నేను ఇక్కడే ఉండిపోగలిగితే భానుమతిని వివాహం చేసుకుంటాను. ఈ మట్టి ఇళ్లలో, వెన్నెల వరండాలో అమాయక అయిన వనబాలిక వంట చేస్తూ చేస్తూ ఇలాగే గారాబ్ మాటలు చెప్తూ ఉంటుంది. నేను అలాగే కూర్చుని వింటూ ఉంటాను. రాత్రివేళ అడవిలో తోడేళ్ళు అరుస్తూ ఉంటాయి, అడవి కోళ్ళు కూస్తూ ఉంటాయి, అడవి ఏనుగులు ఘీంకరిస్తూ ఉంటాయి, దుమ్ముల గుండ్లు వికటహాసం చేస్తూ ఉంటాయి. భానుమతి నల్లందే కావచ్చు, కానీ ఇంత శరీర సౌష్ఠవం, పుష్టి కలవాళ్ళు బెంగాల్ దేశంలో ఉండరు. అదిగాక అమాయకమైన ఆమె చూపులు, తేజస్సు వ్యాపింపజేసే ఆ కండ్లు, దయ, వాత్సల్యం, వ్యామోహం, స్నేహం అన్నీ ఉన్నాయన్నట్లు అనేక తార్కాణాలు కనబడ్డాయి. ఆహా, ఎంత సుందర స్వప్నం! ఉన్నతి సాధించి ఏం లాభం? బలభద్ర సెంగాత్ ఉన్నతి సాధించుకొని, రాస్బిహారీ సింగ్ ఉన్నతి సాధించుకొని. యుగళప్రసాద్ అన్నాడు, వంట అయిందండి, పీట వేయమంటారా? భానుమతి ఇంటిలో అతిథి సత్కారానికి లోపం ఏమీ ఉండదు. ఈ దేశంలో కూరగాయలు దొరకవు. అయినా ఎక్కడి నుంచో వంకాయలు, బంగాళదుంపలు తెచ్చారు. కారు మినుములతో పప్పు, పక్షి మాంసం, ఇంట తయారైన శ్రేష్టమైన తాజా నెయ్యి, పాలు. యుగళప్రసాద్ చేతి వంట కూడా రుచికరంగా ఉంటుంది. భానుమతి, జగరు, అతడి అన్న నిచని వీళ్ళందరికీ ఈ పూట ఇక్కడే భోజనం. నేనే తినమని చెప్పాను. ఇటువంటి వంటకాలు వాళ్ళు ఎన్నడూ రుచి చూచి ఉండరు. కొద్ది దూరంగా అందరూ కలిసే కూర్చోవాలి అని చెప్పాను. యుగళప్రసాద్కి వడ్డించడం కూడా సులువుగా ఉంటుంది, అందరం కలిసే తిందామన్నాను. వాళ్ళు అందుకు సమ్మతించలేదు. నేను భోజనం పూర్తి చేయకముందు వాళ్ళు తినరు. మరునాడు బయలుదేరే సమయంలో
భానుమతి గొడవ చేసింది. హఠాత్తుగా నా చేతులు పట్టుకొని, "ఇవాళ వెళ్ళనివ్వను బాబుగారు" అంది. నేను నిర్ఘాంతపోయి ఆమె ముఖం వంక చూస్తూ ఉండిపోయాను. ఎంతో బాధ కలిగింది. ఆమె పట్టు వల్ల పొద్దుట బయలుదేరలేకపోయాను. మధ్యాహ్నం భోజనాధికాలు పూర్తి చేసుకుని బయలుదేరాను. మళ్ళీ ఇరుపక్కల చిక్కని నీడలు వరిచిన అడవి బాట. దారి పక్క ఎక్కడో ఒకచోట రాజకుమారి భానుమతి నిలబడింది. బాలిక కాదు, జవ్వని. ఆమెను నేనెన్నడూ చూడనేలేదు. ఆమె అనురాగపూరిత దృష్టి ప్రియుని రాక కోసమేమో మార్గం మీదనే లగ్నమయ్యుంది. ప్రియుడు అడవిలో వేటకే వెళ్ళి ఉంటాడు. తిరిగి రావడానికి ఆలస్యం లేదు. పుష్పాల ప్రాచీన అటవిలో ఆ తరుణిని మనస్సులోనే ఆశీర్వదించాను. ధన్చెరి పర్వతం పైన మిణుగురు పురుగుల కాంతుల్లో అపూర్వమైన దూర సంధ్యారాగం చాటున వనబాలిక గూఢాభిసార నిరీక్ష సార్థకం కావాలని. కచేరీకి తిరిగి వచ్చిన వారం రోజుల్లోనే అందరి వద్ద సెలవు తీసుకొని లవటోలియా నుంచి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు రాజు పాండే, గనోరి, యుగళ ప్రసాద్, అసరిఫ్ టిండేల్ మొదలైన వాళ్ళందరూ పల్లకీ చుట్టూ చేరి పల్లకీ వెంట లవటోలియా పొలిమేరల్లో కొత్తపల్లె అయిన మహారాజా టోలా వరకు వచ్చి సాగనంపారు. మటుక్నాథ్ సంస్కృతంలో స్వస్తి వచనం చెప్పి నన్ను ఆశీర్వదించాడు. రాజు అన్నాడు, "బాబుగారు, మీరు వెళ్ళిపోతే ఇంకా లవటోలియా నిస్సారమైపోతుందండి." ప్రసంగ సందర్భంగా చెప్తున్నాను. ఈ దేశంలో నిస్సారం అనే మాటకి దాని అర్థానికి వాడకం ఎక్కువ. జొన్నన్నం తిని బాగుండకపోతే అన్నం నిస్సారంగా ఉంది అంటారు. నా విషయంలో ఆ మాటని ఏ అర్థంలో వాడారో నేను చెప్పలేను. నేను వచ్చి వేసే ముందు ఒక స్త్రీ ఏడవనారంభించింది. ఇవాళ పొద్దుటే వచ్చి ఆమె కచేరీ ముంగిట నిలబడే ఉండిపోయింది. నా పల్లకి పైకెత్తగానే అప్పుడు చూశాను. ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. ఆమె కుంత. ఆధారహీనురాలైన కుంతకు భూమి ఇచ్చి ఇల్లు వస్తీ కల్పించాను. నేను మేనేజర్గిరిలో నేను చేసిన సత్కార్యం ఇదొకటి. ఆ వనబాలిక మంచికి మాత్రం ఏమీ చేయలేకపోయాను. దురదృష్టవంతురాలిని ఎవరు మభ్యపుచ్చి ఎక్కడికి తీసుకొని పోయారో తెలీదు. ఆమె ఉంటే ఆమెకు డబ్బు కట్టనవసరం లేకుండా భూమి ఇచ్చి ఉండేవాణ్ణి. నాడా అడవి సరిహద్దులో నచ్చేది ఇల్లు చూడగానే ఆమె సంగతి మళ్ళీ జ్ఞప్తికొచ్చింది. సురతయ్య ఇంటి ముందు ఏదో చేస్తుంది. నా పల్లకి చూచి చూడగానే, బాబుగారు బాబుగారు కొద్దిగా ఉండండి" అంది. క్షణంలో పరుగు పరుగున వచ్చి పల్లకి దగ్గర నిలబడింది. వెనకాలే శనియా వచ్చింది. "బాబుగారు, ఎక్కడికి వెడుతున్నారు?" "భాగల్పూర్. మీ బాబు ఎక్కడా?" "జల్లుటోలాలో గోధుమ విత్తనాలు తీసుకురావడానికి వెళ్ళాడండి. మళ్ళీ ఎప్పుడొస్తారు?" "మళ్ళీ రాను." "ఓస్, అంతా అబద్ధం." నాథ అడవి దాటిన తర్వాత పల్లకిలోంచి ముఖం బయటకు పెట్టి ఒకసారి వెనుకవైపు చూశాను. అనేక పల్లెలు, పూరి గుడిసెలు, మనుషుల సంభాషణలు, బాలబాలికల కలహాస ధ్వనులు, కేకలు, ఆవులు, గేదెలు, పంటధాన్యాల గేదెలు. కీకారణ్యాన్ని కొట్టించి నేనే కలహాసధ్వనులతో ముఖరితమవుతున్న సస్యలక్ష్మితో విరాజిల్లే ఈ జనపదాలను 6-7 మాసాల్లో నెలకొల్పజేశాను. అందరూ నిన్న అదే మాట అంటున్నారు. "బాబుగారు, మీరు సాధించిన కార్యం చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం. నాథా లవటోలియాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారిపోయాయి" అని. దిగంచలాలకు వ్యాపించిన మహాలికారూప పర్వతం అరణ్యాన్ని ఉద్దేశించి దూరం నుంచే నమస్కరించాను. "ఓ అరణ్యమా, ఆదిదేవత, నన్ను క్షమించు. ఇదే వీడ్కోలు." తరువాత చాలా కాలం గడిచిపోయింది. 15-16 సంవత్సరాలు అయిన తర్వాత బాదం చెట్టు కింద కూర్చుని ఇదంతా ఆలోచిస్తున్నాను. వేళ ఒక్కసారిగా
మిగిలిపోవచ్చింది. స్మృతిప్రాయంగా మిగిలిపోయిన పూర్వపు అనాఢ లవటులియా అరణ్య ప్రాంతాలు నా వల్లనే రూపుమాసిపోయాయి. సరస్వతీ సరోవర తీరాన ఈ అపూర్వ వనాన్ని గురించిన స్మృతి స్వప్నం వల్లే వచ్చి అప్పుడప్పుడు మనస్సును కలిచివేస్తుంది. దాంతోపాటు మనసులో అనిపిస్తుంది, ఎలా ఉందో కొంత, ఎంత పెద్దదై ఉంటుందో సొరతీయ. మటుక్నాథ్ బడి నేటికి ఉందో లేదో, భానుమతి శైల పరివేష్టిత మహారణ్యంలో ఏమి చేస్తున్నదో, రాఖాల్ బాబు పత్ని ధ్రువ, గిరిధారీలాల్ ఎవరికి తెలుసు? ఇంతకాలం గడిచాక ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి తెలుసు? అప్పుడప్పుడు మంచి సంగతి గుర్తొస్తుంది. పశ్చాత్తాపంతో మంచి తిరిగి భర్త వద్దకు చేరిందో, లేక ఆసాం తేయాకు తోటల్లో తేయాకు త్రుంచుతూ ఉందో. ఈనాటికి కూడా ఎంతకాలమో గడిచిపోయింది వారి సమాచారం తెలిసి.